నీటి కానీ ముఖ్యంగా మేడం గురించి మాట్లాడే స్థాయి కానీ జ్ఞానం కానీ నాకు చేయడం. కానీ మేడంతో నాకు 1996లో ఒక పరిచయం జ్ఞాపకం ఉంది. నేను మామూలుగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాను. సుందర స్వప్నం అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే ఆ ఇంటి దగ్గరనే షూటింగ్ చేశాను. దానికి టైటిల్ సాంగ్ కావాలి మేడం టైటిల్ చేసి అడిగాను. అయ్యా ప్రేమ వచ్చి నాకు నేను ప్రేమ పెళ్ళే చేసుకోలేదు కామెంట్ చేశాను. అప్పుడు అరే ప్రేమిక నా జీవిత కథానాయక వినిపించనా నా ప్రేమ గీతాలని చెప్పి ఆ మధ్య ఒక పదవి రాయించుకొని సుందర స్వప్నం అనే దాన్ని నేను పెట్టుకున్నాను. మేడంతో నాకు జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత దాదాపు 2024 వరకు మేడం మీటింగ్లో మాట్లాడే మాటలు దూరంగా చూడడం తప్ప ఆమెతో పరిచయం చేసుకున్నంత స్థాయి కాదు కాబట్టి ఆ మాటలు ప్రేమించేవాడిని. అయితే నేను రంగనాయకం శిష్యుడిగా ఆమెని కలవాలని చాలాసార్లు ప్రయత్నించి కలవలేకపోయాను. అయితే సాకర్ నాగరాజ్ సార్ చాలా వరకు మల్లిపోతుందనే పేరుతో ఇంటర్వ్యూలు చేపిస్తూ నేను చేయాలని అనుకుంటే నా పేరు సూచించేవాడు. అట్లా మేడం పేరు సూచిస్తే 2024 నవంబర్లో మేడం దగ్గర దాదాపు 20 సార్లు వెళ్ళాను. మేడం మీ ఇంటర్వ్యూ కావాలి, నాకు నేను ఖచ్చితంగా తీయాలి, నాకున్న జ్ఞానంతో నేను మిమ్మల్ని అడుగుతాను, కాకపోతే ముందు మీరు చెప్పండి రాసుకుంటానని చెప్పంటే ఆమె అలాగే ఆయన అంటుంది, కొన్ని ప్రశ్నలు చెప్తుంది, మన తర్వాత నా ఇంటర్వ్యూ అవసరమా అని చెప్పేసి చివరికి ఆమె ఒప్పుకోలేదు. అయితే ఆ మాటల మధ్యలో మాత్రం లత గారి సీత నవల గురించి, జానకి విముక్తి రంగనాయకం గారి నవల గురించి, రామాయణ విషవృక్షం గురించి, అదేవిధంగా రామాయణ విషవృక్ష ఖండన గురించి ఆమె తీవ్ర ఉద్వేగంతో ఆమె ఉపన్యాసంలాగా మాట్లాడుతుంటే అవన్నీ వినే భాగ్యం నాకు కలిగింది. అదే ఆమెకు ఉన్న పరిచయం. దురదృష్టమైన నాకు ఈ మధ్యలో అనారోగ్య కారణంగా నేను సిమ్స్కి వెళ్ళి డయాలసిస్ ద్వారా మళ్ళీ మేడం కలవలేకపోయాను. లేకపోతే ఖచ్చితంగా ఆమె ఇంటర్వ్యూని తీసుకునేవాడిని. ఎందుకంటే ఆమెతో నాకు చాలా తక్కువ ఉన్నది, చాలా ప్రేమ అనుబంధం ఆమెతో నాకు. ఎందుకంటే ఆమె దగ్గర ప్రేమ గీతం రాచానని ఒక తృప్తి మిగిలింది నాకు. తర్వాత గొల్లాపిండి గారు అంటే నేను ఆర్టీసీ కండక్టర్ని, ఆయన క్లర్క్గా ఉండేవారు, నేను కండక్టర్ని. ఏ పిఎఫ్ కోసము ఏదైనా ఛార్జ్ షీట్ కోసం దాని గురించి మాట్లాడకపోతే అప్పుడు ఆయన కవిని తెలిసింది. అప్పుడు నేను ప్రవాహం అని యూనివర్సిటీలో శ్రీనివాసమూర్తి అని ఒక కథలు ఉండేవాడు స్టూడెంట్, ఆయన కథను నేను ప్రవాహం అని షార్ట్ ఫిల్మ్ చేస్తా ఉంటే అప్పుడు ఈయన పిలిపించుకుని దానికి లలిత గీతాలు రాయించుకున్నాను. అదేవిధంగా వీళ్ళ బంధువు పలమనే పొంగనవద్దు పీలియర్లో నర్తనశాల అని మయూర్ నాకు పెట్టుకొచ్చి మా రాసాన్ సార్ చెప్పారు. ఆయన మేము కలిసి కూడా షార్ట్ ఫిల్మ్స్ ఒక 5 దాకా చేశాను. అందులో కూడా కొన్ని గీతాలు ఆయన దగ్గర రాయించుకున్నాను. అంటే కొలీగ్గాను ఇటు సాహిత్యపరంగాను ఆయనతో కూడా నాకు ఉన్న పరిచయాన్ని ఈ సందర్భంలో మీతో పంచుకుంటూ వారికి మరొకసారి నివాళి అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు.